ఓకే అండి. హాయ్. నమస్తే అండి. నాతో హిందీ ప్రాక్టీస్ చేయండి ఈ సిరీస్‌లో సెవెంత్ వీడియో అండి. ఓకేనా? టుడే వచ్చి 25థ్ చూడండి ఇక్కడ. త్వరగా రెడీ అవ్వు ఉంది కదండి. త్వరగా రెడీ అవ్వు అంటే ఏంటండి? జల్దీ తయారు హో జావో కదా. జల్దీ తయారు హో జావో. అదే త్వరగా రెడీ అవ్వండి అన్నాం అనుకోండి. ఏమంటాం? జల్దీ తయారు హో జాయియే. అంతే కదా. జల్దీ తయారు ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారనుకోండి. తయారు హో జాओ బేటా అంటాం. తయారు హో జా కూడా అనొచ్చు. జల్దీ తయారు హో జాయియే త్వరగా రెడీ అవ్వండి అన్నాం. ఓకే రెడీ అయిపోయారా అన్నాం. ఓకే మళ్ళీ కాల్ చేసి 10 మినిట్ కే బాద్ కాల్ करके 10 నిమిషాలు ఫోన్ తర్వాత ఫోన్ చేసి మళ్ళీ తయారైపోయారా మీరు అని అడగాలి. తయారైపోయారా? ఆప్ తయార్ హో గయే క్యా అంటాం అనమాట. ఆ జా ఏమవుద్ది పాస్ట్ టెన్స్ లో? గయే. గయే క్యా అంటాం. ఓకే తయారు హోగే క్యా? తయారైపోయారా? ఓకే. మళ్ళీ ఏంటి ఇంకా తయారవుతున్నారా? ఇంకా తయారవుతున్నారా? అబీబీ ఇంకా ఔర్ బి ఇంకా అబీబీ తయారవుతున్నారా? తయారు హో రహే హై క్యా యా తయారు హో జా రహే హై క్యా అనొచ్చు. అవి తయారు అక్కడే ఉంది కదా నేను టైప్ చేయట్లేదు. అవి తయారు హో రహే హై క్యా తయారవుతూ ఉన్నారా? తయారు హో రహే క్యా తయారవుతున్నారా? ఓకే ఇంకెంతసేపు రెడీ అవుతారండి? ఇంకా ఎంతసేపు రెడీ అవుతారు? మళ్ళీ ఫ్యూచర్కి వెళ్ళిపోయాను. और कितना समय ఇంకా ఎంతసేపు అంటే और कितना समय తయారవుతారు తయార్ హో जाएंगे और कितना समय तैयार हो जाएंगे ఎంతసేపు రెడీ అవుతారండి మీరు और कितना समय तैयार हो जाते हैं అన్న యూజ్ చేస్తారు రాంగ్ అది ఇంకా అవ్వలేదు కదా అవుతున్నారు ఇంకా तो कितना समय तैयार हो जाएंगे అంటే త్వరగా రెడీ అవ్వాలండి టైం అయిపోతుంది అన్నాం త్వరగా రెడీ అవ్వాలి బోల్డ్ సార్లు చెప్పాను స్ట్రక్చర్ మీకు కదా చెప్పలేకపోతున్నారా అయితే మళ్ళీ ఒకసారి చూడండి వీడియోస్ అన్ని త్వరగా రెడీ అవ్వాలి జల్దీ తయారు హో జానా హై జల్దీ తయారు హో జానా హై టైం అయిపోతుందండి సమయం హో రహా హై దేర్ హో రహీ హై లేట్ అయిపోతూ ఉంది సమయం హో రహా హై దేర్ హో రహీ లేట్ అయిపోతుంది జల్దీ తయారు హోనా హై జల్దీ తయారు హోనా హై ఓకే ఎస్ ఓకే ఓకే నన్ను ఎస్ అప్పుడు ఆపోజిట్ పర్సన్ చెప్పారనమాట ఓకే నేను తయారైపోయాను నేను పిల్లల్ని తయారు చేస్తున్నాను అని చెప్పారు నేను తయారైపోయాను అయిపోయింది మేడం రెడీ అయిపోయారనమాట मैं तैयार हो गई మేడం చెప్పారనమాట గర్ల్ అయితే గయి బాయ్ అయితే మై తయారు హో గయా అనాలి ఓకేనా మై తయారు హో గయా తయారైపోయాను పిల్లల్ని తయారు చేస్తున్నాను అంటే పిల్లల్ని రెడీ చేస్తున్నారు అనమాట అప్పుడు ఏమనాలి మరి తయారు హోనంటే తయారు చేయటం తయారు చేయటాన్ని మరి తయార్ తయారు కర్ రही मैं तैयार कर रही हूँ ఎవరో ఒక లేడీ చెప్పారన్నమాట तो बच्चों को तैयार कर रही हूँ जरा रुकिए కొద్దిగా ఆగండి అన్నాం జరా రుకియే థోడా రుకియే జరా రుకియే కొద్దిగా ఆగండి अब जरा रुकिए కొద్దిగా ఆగండి बच्चों को तैयार कर रही हूँ తయారు చేస్తున్నాను తయారవుతున్నా అంటే తయారు హో రహీ హూ అది తనే రెడీ అవుతుంది అనుకోండి తను ఏమన్నప్పుడు మేడం లేకపోతే మీరు జెంట్స్ అయితే मैं तैयार हो रहा हूँ అనాలి ఓకేనా ఏ రహీ హూ मैं तैयार कर रही हूँ తయారు చేస్తాను తయారు చేస్తున్నా అంత డిఫరెన్స్ ఉంటుంది హోనా అంటే తయారు చేయటం తయారవ్వటం ఓకే ఎస్ ఓకే మీరు ఎంతసేపట్లో తయారవ్వగలరు అన్నాం మీరు ఎంతసేపట్లో తయారవ్వగలరు आप कितना समय में तैयार तैयार हो सकते हैं లేడీస్ అయితే ఓ శక్తి హే అలా అంటే ఆపోజిట్ ని బట్టి మనం జెండర్ మార్చాలండి ఓకే అప్పుడు కిतना समय में तैयार हो सकती है ఎంతసేపులో రెడీ అవ్వగలరు నేను 10 నిమిషాల్లో రెడీ అవ్వగలను నేను 10 నిమిషాల్లో రెడీ అవ్వగలను मैं 10 मिनट में तैयार हो सकती हूँ ఓ శక్తి హూ ఎవరు లేడీస్ లేడీస్ 10 నిమిషాలు అవ్వలేండి జెంట్స్ పెడదాం ఓకే 10 मिनट में तैयार हो सकता हूँ ఓకే 10 मिनट में तैयार हो सकता हूँ తయారవ్వగలను అదే మీరు లేడీస్ అయితే 10 నిమిషాలు కదా అరగంట పెడదామే సరిపోద్దా గంట పెడదాం లేదంటే ఓకే एक घंटा तैयार हो सकती हूँ ఒక గంట రెడీ అవ్వగలను ఒక గంటలో రెడీ అవ్వగలను తయారు హో సక్తి హూ ఓకే ఎస్ ఇట్లా ఇట్లా చెప్తాం ఓకే తయారు హోనా తయారు కరణ తయారు చేయటం ఓకే నెక్స్ట్ 26 చూడండి పకడ్ పకడ్ ఏంటంటే పట్టుకోవటం పకడ్ అంటే పట్టుకోవడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 26 చూడండి గట్టిగా పట్టుకో అన్నాం అంటే ఏమనాలి గట్టిగా పట్టుకో జోర్సే పకడో 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 అన్నాం పకడో పకడో
పకడో పకడో అంటే పట్టుకో పట్టుకో, అదే పట్టుకోండి అన్నాం ఏమంటాం? పకడియే, పట్టుకోండి. పట్టుకోవద్దండి, మత్ పకడియే. ఏ పకడియే మత్. పట్టుకోవద్దండి అన్నాం కదా, మత్ పకడో అంటే ముందు పట్టుకోవద్దురా, వదిలే అన్నాం. ఓకే, మత్ పకడో, మత్ పకడియే పట్టుకోవద్దండి. ఓకే, చూడదు, వదిలే అంటాం. పకడ్నా చూడనా రెండు వర్డ్స్ మీనింగ్ చూద్దాం చూడండి. పకడ్ అంటే పట్టుకోవడం, చోడ్ అంటే 27 చూడండి. ముజే చూడో ఉంది కదా, ముజే చూడ అంటే నన్ను వదులు, నన్ను వదులు. ఓకే, ఎస్. ఇప్పుడు మత్ పకడో, మత్ పకడో పట్టుకోవద్దు, జానేదో అన్నాం. జానేదో అంటే ఏంటండి? వెళ్ళనివ్వు. ఓకే, మత్ పకడో పట్టుకోవద్దు, పోనివ్వు, వెళ్ళనివ్వు. పట్టుకో పట్టుకో అన్నాం, పకడో పకడో అంటాం కదా. వదిలేరా అన్నాం, చూడు, చూడు. ఓకేనా? లేకపోతే చూడదో కూడా అనొచ్చు. ఎట్లా అనొచ్చు? ఓకేనా? జాట్ చూడండి, చూడదో యా చూడు. వదిలే వదిలే, చూడదో చూడదు. ఏ వదలొద్దురా, పట్టుకోమన్నాం. వదలొద్దు అన్నా. మత్ చూడరే, మత్ చూడు. ఓకేనా? మత్ చూడో, మత్ చూడదు. రెస్పెక్ట్ ఇస్తే మత్ छोड़िए, మత్ छोड़ दीजिए, మత్ छोड़ दी, మత్ छोड़ो మత్ छोड़ो. పక్కన జోర్ సేపు పట్టుకో, గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. ఓకే, ఎస్. ఓకే, నువ్వు పట్టుకున్నావా, నేను వదిలేస్తున్నాను రా అని చెప్పాడు. చూడండి అక్కడ, నువ్వు పట్టుకున్నావా అంటే వాడు పట్టుకున్నాడు లేదు కన్ఫర్మ్ చేసుకున్నాడు. సో తుమ్నే పట్టుకున్నావా, పకడా క్యా, పకడా క్యా పట్టుకున్నావా. పకడ్ పాసెన్స్ ఏమొద్ది, పకడా పకడే క్యా, పకడే హో క్యా. ఇట్లా ఏదైనా వాడచ్చు సింపుల్ గా, పకడా యా పకడే ఏదైనా ఒకటే, పకడి. ఓకే, లేదంటే ఏం పట్టుకున్నామో దాన్ని బట్టి రాయాలి మళ్ళీ. లేదంటే తుమ్ పకడా క్యా పట్టుకున్నావా. ఓకే, ఆ నేను వదిలేస్తున్నాను. తు పకడా క్యా పట్టుకున్నావా. పకడు అంటే పట్టుకో, అరే పట్టుకున్నావు నువ్వు గట్టిగా పట్టుకో. పకడా క్యా నీ, పట్టుకున్నావా లేదా. పకడా యా నీ అంటే ఏంటంటి, పట్టుకున్నావా లేదా. వదిలేస్తున్నాను నేను అన్నాం. నేను వదిలేస్తున్నాను. మే చూడ రా మే, మే చూడ రా వదిలేస్తున్నాను నేను. మే చూడ రహా హూ వదిలేస్తున్నాను. జోర్ సే పకడో, గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. ఓకే, వదిలేయకూడదు అనాలి. వదిలేయకూడదు అట్లా, మధ్యలో వదిలేయకూడదు అన్నాం. మధ్యలో వదిలేయకూడదు అంటే ఏమనాలి? మధ్యలో అంటే ఏంటి? బీచ్ మే ఐసా లేకపోతే వైసా అలా, ఐసా బీచ్ మే ఐసా వదలకూడదు. బీచ్ మే ఐసా ఓకే नहीं छोड़ना है. ओके, बीच में ऐसा नहीं छोड़ना है रे. అలా వదలకూడదు, నహి చూడనా హై. వదలకూడదు, వదిలేయాలంటే ఏమన్నాం? చూడనా హై. వదలకూడదు, నహి చూడనా. అదే వదలొద్దు అన్నాం అనుకోండి, డిఫరెన్స్ చూడండి అక్కడ సెంటెన్స్. ఓకే, బీచ్ మే ఐసా నహి చూడనా హై, అసలు మత్ చూడనా హై అట్లా వదలకూడదు. బీచ్ మధ్యలో వదలొద్దు అన్నాం అనుకోండి, బీచ్ మే మత్ చూడు. డిఫరెన్స్ చూసారా? సింపుల్. ఓకేనా? మధ్యలో వదిలొద్దు, బీచ్ మే మత్ చూడు. మధ్యలో వదలొద్దు, బీచ్ మే మత్ చూడు. ఓకే, తో బీచ్ మే మత్ చూడనా అంటే మధ్యలో వదలకూడదు, వదలకూడదు నై చూడనా. ఓకే, వదిలే, చూడు, వదలొద్దు మత్ చూడు. వదలొద్దు మత్ చూడు అంటే ఒకలా ఉంటుంది చూడండి. వదులు, ఫర్ ఎగ్జాంపుల్ వదిలేరా, వదిలే, చూడు చూడు. వదలొద్దురా, మత్ చూడు రే, మత్ చూడు రే. వదిలేయాలి, చూడనా హై. వదిలేయకూడదు, नहीं छोड़ना है, नहीं छोड़ना है. तो हिंदी प्रैक्टिस करना बीच में नहीं छोड़ना है. हिंदी प्रैक्टिस చేయటం మధ్యలో వదిలేయకూడదు. अगर बीच में छोड़ देते हो तो अभी तक जितना प्रैक्टिस किया आपने बस बर्बाद हो जाएगा. ఇప్పటి వరకు ఎంతైతే ప్రాక్టీస్ చేస్తే అంతా వేస్ట్ అయిపోయింది. रोज 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 प्रैक्टिस करो, रोज प्रैक्टिस. हम रोज खाते हैं, पीते हैं, सोते हैं, बस इसी तरह हिंदी आने तक, हिंदी వచ్చే వరకు కూడా ప్రాక్టీస్ करते रहे, तभी आप तो आपको अच्छी तरह, बहुत अच्छी तरह हिंदी में बात कर सकते. అప్పుడే మీరు హిందీలో బాగా మాట్లాడొచ్చు. ఓకేనా? ఎస్. ఇట్లా కాదు సార్, ఇట్లా రావట్లేదు ఎన్నిసార్లు చూసినా అంటే నాకు 6300 644కి కాల్ చేయండి. మీరు హ్యాపీగా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యి 2 months లో హిందీలో మాట్లాడటం నేర్చుకోండి. ఓకేనా? ఎస్, బాయ్. నెక్స్ట్ వీడియో మే మిలేంగే. లైక్ చేయకపోతే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మే మిలేంగే. బాయ్.